గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఏపీలో ఏపీ సిఎస్ జవహర్ రెడ్డి, అలానే డీజీపీ కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి వీరిద్దరిని కూడాను చేంజ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ప్రతిపక్షాలు కూడా వీరిని చేంజ్ చేయాలంటూ కూడాను, బదిలీ చేయాలంటూ కూడాను పిటిషన్ వేసినట్టు తెలుస్తుంది. అసలు ఏంటి, అయితే నిజంగానే వీరిని బదిలీ చేస్తున్నారా? అసలు ఎందుకు చేస్తున్నట్టు? మనం దాదాపుగా నాకు తెలిసి నేను 1978-80 నుంచి నాకు కొంచెం అవగాహన పెరిగి ముఖ్యమంత్రి ఎవరు కొంచెం 1983లో ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మేము అప్పటికి 10th క్లాస్లోకి వచ్చాం. సో కొంచెం రాజకీయాలు, పరిపాలన, వీటి గురించి కొంచెం అవగాహన పెరిగిన నాటి నుంచి అంటే ఆల్మోస్ట్ 40 years పైగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. అంతకు ముందు కానీ ఈ 40 సంవత్సరాల్లో కానీ ఏ రోజు ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వ హయాంలో కూడా సాహసించని ఒక కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒడిగట్టారు. ఇవాళ పాలకుడిగా ప్రజల చేత ఎంపిక కాబడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదే సందర్భంలో అధికార వ్యవస్థ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ. ఎగ్జిక్యూటివ్ వ్యవస్థకి సర్వోన్నత అధికారి చీఫ్ సెక్రటరీ. అట్లాగే రాష్ట్ర పోలీస్ విభాగానికి అత్యున్నత బాసు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ, డీజీపీ ఈ ముగ్గురు ఒకే జిల్లా, ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఇప్పటిదాకా రాష్ట్ర చరిత్రలో ఏ రోజు ఏ పాలకుడి హయాంలో కూడా జరగల. అంటే ఏ ముఖ్యమంత్రి ఇటువంటి దుస్సాహసానికి ఒడిగట్ల. ఎవరేమనుకున్నా సరే నేను నా మనుషుల్ని, నాకు ఆంతరంగికుల్ని నేను నియామకం చేసుకుంటా అని చెప్పిన బరితెగింపుకి ఈ రోజు దాకా ఏ పాలకుడు ఇటువంటి సాహసానికి ఒడిగట్ల. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు అయితే ఆయన ఇప్పటికీ 2 సంవత్సరాలుగా ఇన్ఛార్జ్ డీజీపీగానే కొనసాగుతున్నారు. తనకన్నా సీనియర్లు 10 మంది ముందున్నారు, 11 మంది ముందున్నారు. ఈయన 11th పొజిషన్లో ఉన్నాడు. తనకన్నా 10 మంది ముందున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టడు కాబట్టి, ఆయనకు ఆంతరంగికుడు అని చెప్పని భావిస్తున్నారు కాబట్టి, నమ్మకస్తుడని చెప్పని ఫీల్ అవుతున్నారు కాబట్టి ఈ 10 ర్యాంకుల్ని దాటించి ఆయన తీసుకొచ్చి డీజీపీగా అపాయింట్ చేసుకున్నారు. మరి డెఫినెట్గా ప్రతిపక్షాలు డిమాండ్ ఎందుకు చేయవు? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా ఆయన అభిష్టం మేరకు పనిచేసే అధికారులని ఏరికోరి ఎంపిక చేసుకున్నారు ఆయన. మిగిలినప్పుడు పరిపాలనాపరమైన వ్యవహారాలు. కానీ ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయి కదా, ఇప్పుడు కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి ఉంది. కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నప్పుడు ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎన్నిక జరగాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టలైన అధికారులు పరిపాలనా పరంగా వాళ్ళు సమర్థులు కాబట్టి ఇష్టలవటం వేరు. నేను ఇందాకే చెప్పాను కదా, ఆయన నేటివ్ ప్లేసు, ఆయన సామాజిక వర్గాన్ని ఏరికోరి ఎంపిక చేసుకున్నారు. అదే సందర్భంలో వాళ్ళ వ్యవహారశాలు కూడా గమనించుకుంటే రాజేంద్రనాథ్ రెడ్డి గారు డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన హయాంలోనే జీవో నెంబర్ 1 అని చెప్పిన ఒక జీవో తీసుకొచ్చి ప్రతిపక్ష రాజకీయ పార్టీలని స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలు కూడా నిర్వహించుకోనీయకుండా కట్టడి చేసే ప్రయత్నం చేశారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఆయన నియోజకవర్గంలో కూడా పర్యటించకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. బహిరంగ సభలు పెట్టుకునే వాళ్ళ నారా లోకేష్ యువగలం పేరిట పాదయాత్ర మొదలు పెట్టుకుంటే ఎన్ని ఆటంకాలు సృష్టించారు. తనని ప్రచార రథం ఎక్కనివ్వలేదు, మైక్ వాడినివ్వలేదు. ఆఖరి ఒక స్టూల్ మీద నిలబడి ప్రసంగిస్తుంటే ఆ స్టూల్ మీద కూడా నిలబడటానికి వీల్లేదు అని చెప్పని. అంటే మనం డెమోక్రటిక్ స్పిరిట్లో ఉన్నామా? అంటే ఆ డెమోక్రటిక్ స్పిరిట్ పాటించాల్సిన బాధ్యత ఉందా లేదా అధికారులకి? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకి వాళ్ళ రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకునే స్వేచ్ఛ, వెసులుబాటు ఉండి తీరాలి, కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడే, ఆయన కూడా ఒక పార్టీకి అధ్యక్షుడే. ఆయన రాజకీయ కార్యకలాపాలని గత ప్రభుత్వం, ఈయన ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఈయన రాజకీయ కార్యకలాపాలకు మనం అనుమతించకూడదు అని చెప్పనే భావన ఆ ప్రభుత్వం కనపరచలా. అదే స్ఫూర్తి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కనపరిచి తీరాలి. కానీ ఆయన ప్రతిపక్షాలని కట్టడి చేసే ఆలోచన చేయటం, దాన్ని అధికారులు కొనసాగించడం. డెఫినెట్గా అటువంటి వైఖరి ప్రదర్శిస్తున్న అధికారులని ఎన్నికల సందర్భంగా వాళ్ళ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగినప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తారు తప్ప ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ క్రియేట్ చెయ్యరు అన్న భావన ప్రతిపక్షాలు ఏర్పడటం సహజం. అందుకే వీళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తారు. ఇవాళ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు, కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఎన్ని సందర్భాల్లో ప్రతిపక్షాలు ఈ ఉల్లంఘన జరుగుతూ ఉన్నాయి, మీరు దీన్ని కట్టడి చేయండి, ఇక్కడ అధికార పార్టీ అనేవిన అడ్వాంటేజ్ తీసుకుంటుంది,
మీరు దీన్ని కట్టడి చేయండి అని చెప్పని ఎన్ని సందర్భాల్లో ప్రతిపక్షాలు ఎన్ని దరఖాస్తులు ఇచ్చినాయి. అసలు డీజీపీ అయితే మరింత ఘోరం. 2 సంవత్సరాల పాటు ప్రతిపక్షాలకు అపాయింట్మెంట్ ఇవ్వాలి. ఆయన ఈ రాష్ట్రానికి సేవ చేయడానికి అపాయింట్ చేయబడ్డ ఒక పబ్లిక్ సర్వెంట్. మేబీ ఇప్పుడు ఆయన డీజీపీ హోదాలో ఉండుండొచ్చు. మరింత బాధ్యతాయుతంగా సేవ చేయాల్సిన బాధ్యత అయింది. ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు అపాయింట్మెంట్ ఇవ్వరా? వీళ్ళ విజ్ఞప్తులు స్వీకరించరా? ఏమంత మోనార్కిజం? ఎక్కడి నుంచి ఊడిపడ్డారు వీళ్ళంతా? ప్రజలు కట్టిన పన్నుల నుంచి వాళ్ళకి జీతాలు అందుతున్నాయి. ప్రజల నెత్తినెక్కి నాట్యం చేసే హోదా, అధికారం, దర్పం వాళ్ళకి లేవు. రాజకీయ పక్షాలు ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. ప్రజలకు సంబంధించిన ఏదైనా అంశాలను ప్రస్తావించాలి అనుకుంటే, ప్రభుత్వంతో ఎదురవుతున్న అసౌకర్యాన్ని ఏదైనా ప్రస్తావించాలి అనుకుంటే విని తీరాలి. అసలు అపాయింట్మెంట్ ఇవ్వకుంటే 2 సంవత్సరాలు దాటిన తర్వాత కేవలం కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చినాక మాత్రమే మొన్న రీసెంట్గా ప్రతిపక్ష నాయకులకి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది 100% ఆక్షేపణీయం. ఈ వ్యవహార శైలి కనపరుస్తున్న కారణంగానే, ఈ ఏకపక్ష ధోరణి ప్రదర్శిస్తున్న కారణంగానే వాళ్ళ ఆధ్వర్యంలో ఎన్నికలు స్వేచ్ఛగా పారదర్శకంగా జరగవు. కాబట్టి వాళ్ళని తప్పించాల్సిందే. డెఫినెట్గా దానికి ఆస్కారం వాళ్ళే కల్పించారు. రీసెంట్గా పెన్షన్ల పంపిణీ వ్యవహారం వచ్చింది. పెన్షన్ల పంపిణీకి వాలంటీర్ సేవలు వినియోగించుకోవడానికి వీల్లేదు అని చెప్పని ఎలక్షన్ కమిషన్ ఒక ఆదేశం ఇచ్చింది. ఆదేశం ఇచ్చినప్పుడు చీఫ్ సెక్రటరీ హోదాలో ఉన్న జవహర్ రెడ్డి గారు ఆయనే ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వమే సాక్షి పేపర్ ద్వారా 1-2 తారీఖులు, అంటే మార్చి ఎండింగ్, ఏప్రిల్ 1 తారీఖు బ్యాంకులు లేవు కాబట్టి 3వ తారీఖు నుంచి పెన్షన్ పంపిణీ చేస్తామని చెప్పని ముందే ప్రజలకి ఒక సందేశం ఇచ్చారు. అంటే ప్రభుత్వం 3వ తారీఖు నుంచి పెన్షన్ పంపిణీ చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది. నిర్ణయం తీసుకున్నప్పుడు మార్చి చివరిలో పెన్షన్లు పంపిణీ వాలంటీర్ ద్వారా చేయించొద్దు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆదేశం ఇచ్చింది. ఏప్రిల్ 1వ తారీఖు రోజు పెన్షన్ల పంపిణీ ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి అని చెప్పని, అంటే అసలు ప్రభుత్వం సన్నద్ధంగా లేదు, ప్రభుత్వం దగ్గర రిసోర్సెస్ లేవు. మార్చి 31వ తారీఖు నాటికి ప్రభుత్వం దగ్గర నిల్ బ్యాలెన్స్, వాళ్ళ చేతిలో ఉన్న రిసోర్సెస్ మొత్తం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపులు చేసేసి ఉన్నారు. ఈ అంశాలన్నీ చీఫ్ సెక్రటరీకి తెలుసుండి కూడా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలని అధికార పార్టీ తనకు రాజకీయంగా అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంటే అదే భజన ఈయన కూడా చేయటం ఏంటి? అంటే పెన్షన్ల పంపిణీ ప్రతిపక్షాలు సాఫీగా జరగనివ్వడం లేదు, వృద్ధులకు అసౌకర్యం కలిగిస్తున్నారు అన్న భావన అధికార పార్టీ ద్వారా ప్రచారం కల్పించుకోవడానికి ఈయన సహకరించడం ఏంటి, వంత పాడటం ఏంటి? దాని పర్యవసానం వాళ్ళు బెడ్ రిడెన్ పేషెంట్లని గత ప్రభుత్వ హయాంలో కూడా, అంటే ఆ రోజు పంచాయతీ సెక్రటరీ పంచాయతీ ఆఫీసుల దగ్గర పెన్షన్ పంపిణీ చేసే సందర్భంలో కూడా బెడ్ రిడెన్ పేషెంట్లకి ఇంటికెళ్ళి ఇచ్చే వెసులుబాటు ఉండేది. ఆ రోజు కూడా బెడ్ రిడెన్ పేషెంట్ పంచాయతీ ఆఫీసు దగ్గరికి మీరు మంచాలు మోసుకురమ్మని ఆదేశాలు లేవు. ఆ రోజు కూడా ఇంటికెళ్ళే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా పంచాయతీ, అంటే గ్రామ సచివాలయాల దగ్గర పెన్షన్ పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నా బెడ్ రిడెన్ పేషెంట్లను ఇంటి దగ్గరే పెన్షన్ ఇవ్వాలి అనేది ఆదేశాలు ఇచ్చారు. అయినా సరే అధికార పార్టీ నాయకులు మంచాల మీద పడుకోబెట్టి ప్రచారం కోసం మోసుకొని వస్తున్నప్పుడు ఎందుకని దాన్ని కట్టడి చేసే ప్రయత్నం చేయాలా? మీరు ఎందుకు మోసుకొస్తున్నారు? వాళ్ళని ఇలాగే తీసుకొచ్చి ఇస్తామని చెప్పని చెప్పాల్సిన బాధ్యత అధికార వ్యవస్థలో లేదా? అటువంటి ప్రచారానికి అధికార పార్టీ పాల్పడుతున్నప్పుడు, కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నప్పుడు, అన్ఈవెన్ అడ్వాంటేజ్ అధికార పార్టీ తీసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్న వ్యక్తి ఆ ప్రచారాన్ని కట్టడి చేసే ప్రయత్నం చేయాలి కదా. పారదర్శకంగా ఎన్నిక జరపాలి అనుకుంటే అధికార పార్టీకి అడిషనల్ గా అడ్వాంటేజ్ కలిపి నా వైఖరి ఆయన దగ్గర ఉండున్నట్టయితే ఖచ్చితంగా అధికార పార్టీకి అన్ఈవెన్ లబ్ధి చేకూర్చే ఆలోచనతోటే ఆయన వ్యవహారాలు నడిచింది. దాని పర్యవసానం కొంతమంది వృద్ధుల ప్రాణాలు పోయినాయి. ఇవాళ ఎవరు బాధ్యులు? ఇటువంటి అసంబద్ధ వైఖరి ప్రదర్శించిన చీఫ్ సెక్రటరీ కదా. దాన్ని ప్రతిపక్షాలకు మీదకి నెట్టే ప్రయత్నం చేశారు. అంటే ఇవాళ అధికార పార్టీకి వంత పాడుతున్న ఇటువంటి అధికారుల ఆధ్వర్యంలో ఎన్నిక పారదర్శకంగా ఎట్లా జరగడానికి ఆస్కారం ఉంటుంది? అందుకే ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఎలక్షన్ కమిషనర్కి సాక్ష్యాధారాలతోటి ఫిర్యాదులు చేశారు. ఇంకొక అంశం, బొప్పూడి దగ్గర ప్రధానమంత్రి గారి సభ జరిగింది. అక్కడ భద్రతాపరమైన రోగాలు నేను స్వయంగా ఉన్నా. అక్కడ నాకు కూడా పొలిటికల్ అనలిస్ట్గా నాకు కూడా వివిఐపి పాస్ ఇచ్చారు. ప్రధానమంత్రి గారు రాష్ట్రానికి వస్తా ఉన్నారు, ఏం చెప్తారో విందామని చెప్పని నేను కూడా వెళ్ళా. అక్కడ జరిగిన ఉల్లంఘనలు నేను కళ్ళతో చూశా. రాష్ట్ర పర్యటనకు వచ్చిన దేశ ప్రధానమంత్రి ప్రసంగించే సందర్భంగా 4 సార్లు ఆయన మైక్ ఇంటరప్షన్సా? ఎందుకు ఎరదేని? భద్రతాపరమైన ఉల్లంఘనకు బాధ్యులు ఎవరు? ఇదే డీజీపీ కదా.
ఇప్పుడు అక్కడ కన్సర్న్ ఎస్పీని కొంతమందిని ఎన్నికల గురించి తప్పించారు. మరి డీజీపీ ఎందుకు బాధ్యుడు కాడు? చీఫ్ సెక్రటరీ కదా మొత్తం ఇవన్నీ పర్యవేక్షించుకోవాల్సింది. ఎంత అవమానకరమైన సంఘటన అది. ప్రధానమంత్రి గారు ప్రసంగించే సందర్భంగా 4 సార్లు ఆయన మైక్ సపోర్ట్ చెయ్యక నిలబడిపోవటమా? ఎంత అవమానకరమైన పరిస్థితి. ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి ఇష్యూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా మేమంతా సిద్ధం సభలో సాయంత్రం 6 గంటల తర్వాత చీకటి పడుతుంది కాబట్టి ర్యాంప్ వాక్ చేయడానికి నా భద్రతాన్ని పర్యవేక్షించే అధికారులు నన్ను ఎలో చేయటం లేదు, కాబట్టి ర్యాంప్ వాక్ చేయలేకపోతున్నా, మన్నించండి అని ప్రజలకు అప్పీల్ చేశారు. మరి ర్యాంప్ వాక్ చేయడానికి అనుమతించిన అధికారులు, సాయంత్రం 6 గంటలకు అనుమతించిన అధికారులు రాత్రిపూట 8:30కి కరెంటు తీసేసి చీకట్లో ఓపెన్ టాప్ బస్ మీద రోడ్ షోకి ఎలా అనుమతించారు ఆయన్ని? ఇది అధికార వ్యవస్థ పర్యవేక్షణ లోపం కదా. ఆయనకి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాల్సిన డీజీపీ వైఫల్యం కదా. దాన్ని మానిటర్ చేయాల్సిన చీఫ్ సెక్రటరీ వైఫల్యం కదా. దాన్ని అక్కడ ఒక దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంటే దాన్ని పొలిటికల్ అడ్వాంటేజ్ గా మలుచుకోవడానికి అధికార పార్టీ ప్రయత్నం చేస్తుంటే ఇప్పటికీ అక్కడ మా వైఫల్యం ఇది, మేము ఈ కన్సర్న్ అధికారుల్ని బాధ్యులను చేస్తున్నామని చెప్పని డీజీపీ కానీ చీఫ్ సెక్రటరీ కానీ విజయవాడ కమిషనర్ కానీ ఇంటెలిజెన్స్ చీఫ్ కానీ తప్పించే ప్రయత్నం చేశారా? అదే అధికారుల చేత విచారణ చేపించి ఇప్పుడు అదే అధికారుల చేత ఈ రోజు అంటే ఏమి సందేశం వాళ్ళు ఇవ్వబోతా ఉన్నారు? ఇటువంటి పరిస్థితుల్లోనే అధికార పార్టీ ఎజెండా అమలుపరిచే భాగంలో వీళ్ళు పనిచేస్తున్నారు తప్ప వాళ్ళు మేము ప్రజలకు సేవకులం, ప్రభుత్వ ఉద్యోగులం అనే అంశాన్ని విస్మరించారు. కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో ఎన్నిక ఫ్రీ అండ్ ఫేర్ గా జరగడానికి ఆస్కారం లేదు అని చెప్పని ఇవాళ ఎలక్షన్ కమిషన్ దగ్గర పదే ఫిర్యాదులు అంతా ఉన్నాయి. ఇదే అంశాన్ని నిర్ధారణ చేసుకున్న ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు వాళ్ళని తప్పించడానికి నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిన్న చెప్పింది ఏంటి అంటే ఈ రిపోర్ట్స్ అన్ని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి పంపించున్నాం, వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. ఆ ఆదేశాలు పాజిటివ్ గానే రావడానికి ఆస్కారం ఉంది, వాళ్ళని తప్పిపోతున్నారని చెప్పని వార్తలు వస్తా ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్య చూస్తున్నాం మనం బ్రోరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న ఎండీగా ఉన్న వాసుదేవరెడ్డిని తప్పియటం, 8 మంది ఐఏఎస్ అధికారులు అంతకు ముందే తప్పియటం, తర్వాత కొల్లి రఘురామరెడ్డిని అస్సాంకు పంపించడం, అంటే 9 మంది అధికారులను ఇప్పటికే తప్పించున్న నేపథ్యంలో వాసుదేవరెడ్డిని కూడా తప్పించున్న నేపథ్యంలో ఈ ఇద్దరిని స్థానచలనం కూడా సాధ్యం అన్న భావన ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ఆ ఫీల్డ్ లోకి వచ్చేసింది. చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.